నేను దొంగనా? నేను నా మనవరాల్ని కిడ్నాప్ చేశానా? ఈ వేళ నిజాలు అందరికీ తెలియాల్సిందే. నువ్వు చేసిన కుట్రలు బయట పడాల్సిందే. నా మీద పడిన నిందలు తొలగాల్సిందే. ఈ సమాజం కళ్ళు తెరవాల్సిందే. అంకుల్, ఏంటి అంత గట్టిగా మాట్లాడుతున్నారు? నిజాయితీకి గొంతు పెద్దది కాబట్టి. ముందు మీరు లోపలికి రండి. నో, నక్కిన సత్యాలు నడి రోడ్డు మీద తేలాలి. ఇప్పుడు ఏమైంది అంకుల్? నా మనసు హర్ట్ అయింది. అందరూ చూస్తున్నారు. అందరూ చూడాలనే నేను ఇక్కడ నిలబడింది. అందరికీ నిజాలు తెలియాలనే నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడినా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి రండి అంకుల్, లోపలగా రండి. నన్ను మాట్లాడకుండా ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నాను? రండి. నేను దొంగనా? నేను పాపని కిడ్నాప్ చేశానా? కోటికి ఇస్త్రీ ఉందా లేదా అని పట్టించుకొని అమాయకుణ్ణి. జేబులో 100 ఉన్నా 1000 ఉన్నా ఒకే బ్రాండ్ తాగే నిజాయితీ పరుణ్ణి. నన్ను పోలీస్ స్టేషన్ వేయించి కుట్టిస్తారా? బ్రాండ్ మార్చిన ఈ డేవిడ్ క్యారెక్టర్ మార్చుకొని కిడ్నాపర్ అవుతాడని ఎలా అనుకున్నారు మీరు? పాప దొరికింది, మీరు కిడ్నాపర్ కాదని తేలిపోయింది. అయిపోయింది. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఏంటి? అయిపోయింది కాబట్టే ఇప్పుడు మొదలుపెట్టింది. పాప దొరికింది కాబట్టి నాలో నిజాయితీ పరుడు నిద్ర లేచాడు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించి బాధపడ్డాను. నిజానిజాలు తెలుసుకొని ఆవేశపడ్డాను. అందుకే మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాను. చెప్పు, అసలు మా ఇంట్లోకి ఆ మార్వాడి కుట్లో తాకట్టు పెట్టిన స్లిప్ ఎలా వచ్చింది? అందరూ మర్చిపోయిన విషయాల్ని వీడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. వీడు చేస్తున్న రచ్చకి ప్రణయ్ గాని ఇక్కడికొస్తే అనుమానాలు మొదలవుతాయి. అంతా మర్చిపోయిన తర్వాత గతాల్ని తవ్వే రోగం వీడికెందుకు పుట్టింది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఐ వాంట్ రిజల్ట్. నా మీద పడిన నిందకి నీ సమాధానం కావాలి. నా ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి ప్రతీకారం కావాలి. నాకు న్యాయం కావాలి. చెప్పు సమాధానం. పాప సడన్ గా కనిపించకపోయేసరికి కాస్త కంగారు పడ్డాను. కానీ నేను అవమానపడ్డాను. ఒంటికి తగిలిన గాయాలు మర్చిపోవచ్చు, కానీ నా మనసుకి తగిలిన గాయం ఎలా మర్చిపోగలను? మర్చిపోయే దారి ఏది? నా మనసుకి మందేది? ఎంత డైరెక్ట్ గా హింటిస్తున్నా డబ్బులు తీయకుండా దెయ్యాల నుంచి చూస్తుందేంటి? నా నిజాయితీకి జరిగిన డ్యామేజ్ కి ఏంటి? నా మీద పడిన నిందకి ఏంటి? అమ్మా, నాకు అర్థమైంది. శివాగ్ని, ఇంకేంటమ్మా? ఇలా వచ్చి నన్ను టెన్షన్ పెట్టకపోతే తాగడానికి డబ్బులు కావాలని స్ట్రైట్ గా అడగొచ్చు కదరా దరిద్రుడా. ఇప్పటి వరకు గొడవ చేస్తూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఇప్పుడు సైలెంట్ అయిపోయావు. గాంధీ గారమ్మా, గాంధీ గారు శాంతి అహింస అని చెప్పారు కదా. ఈయన మొహం చూసి గొడవ చేయాలనిపించటం లేదు. అవసరం పడితే మళ్ళీ డేవిడ్ వస్తూ ఉంటాడు. అండర్లైన్ ఇట్. చేసుకో అమ్మా. అనుకున్న పని జరగలేదు గాని ఈ తాగుపోతాడు కూడా నన్ను ఆడుకుంటున్నాడు.
ఏంటి ఏదో వాసన వస్తుంది? ఏంటి ప్రేమ, చికెన్ వాసన వస్తుంది? చికెన్ తీసుకొచ్చాను. అసలే చేతిలో డబ్బు లేవని బాధపడుతున్నావు. ఇప్పుడెందుకు ఇవన్నీ? ఇంట్లో ఉన్న ఏ కూరగాయలు వండి పెడితే సరిపోతుందిగా. చికెన్ తెచ్చింది అందరి కోసం కాదమ్మా, చంటిదాని కోసం. పాప నా వెధవలు ఏం చేద్దామని కిడ్నాప్ చేశారో ఏమో తెలియదు కానీ దానికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేదనుకుంటా. చూసావుగా అదెంత నీరసంగా కనపడుతుందో. అందుకేనమ్మా ఒక 4 రోజులు కాస్త సదుపాయంగా వండి పెడితే కొంచెం శక్తి వస్తుంది. ఇంకా అవసరాలు అప్పులు అంటావా, అవెప్పుడూ ఉండేవేగా. అవును, అది ఇంకా పడుకునే ఉందా? అనుకుంటానే. సరే, కూర అయిపోవచ్చింది, దాని నిద్ర లేపు. అన్నం తిని పడుకుంటుంది. అన్నట్టు పెరుగు లేదనుకుంటానే. పెరుగు కొంచెమే ఉందే. సరే గాని నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొస్తావా? ఇంట్లో నీకేమైనా పనుందమ్మా? బట్టలు ఉతికాను, అవి ఆరబెట్టాలి. సర్లేమ్మా, నువ్వు ఆ పని చూసుకో, నేను వెళ్ళి పెరుగు తీసుకొస్తాను. సరే. The great David King Palace. మందేస్తూ చిందేయరా, చిందేస్తూ మందేయరా. మందేసి చిందేరా, చిందేస్తూ మందేరా. అంటే పంపలో ఎవరు కనిపించలేదు. మనతో ఏగలేక అందరూ కలిసి గుష్కాకి జెండా ఎత్తేసినట్టున్నారు. ఆయన మనలాంటి మగదికు లేకుండా ఎక్కడ బతకలేరు ఈ ఆడ గుంపు. అంటే మందు చికెన్ వాసన వస్తుంది. కాదు, మందు వాసన ఉంది, చికెన్ వాసన. చికెన్ సూపర్. కూర సదర్స్. అక్కడేమో గొడవ చేస్తే మందు వచ్చింది, ఇక్కడ ఏ గొడవ చేయకుండా చికెన్ వచ్చింది. ఏమైనా మధ్యాదుకుడురా. దేస్తూ కుమ్మేరా. రా మందేస్తూ కుమ్మేరా, కుమ్మేస్తూ మందేరా. అబ్బా చికెన్ డేవిడ్ నువ్వు పెట్టుకుంటారా?
ఉందిలే. అయ్యో 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 ఏంటయ్యా కూరంతా తినేసావు? ఏంటే పంపు తీసి ఇందులో ఎరకని చెప్పే మందు ఎవరికి కలిపారా? ఏంటయ్యా ఇది? పాప నీరసంగా ఉందని దానికోసం తీసుకొచ్చిందయ్యా. పాపగా తెస్తే తాతకు ఉపయోగపడింది. ఇప్పుడు ఏమైందని? నీకసలు బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉందా? ఏంటే నేను కట్టుకున్నాను, ఈ కొంపులో ఏది తినే ఇది కూడా లేదా నాకు? ఏమైందమ్మా? చూడమ్మా మీ నాన్న ఏం చేశాడు? రామా, ఏ గింజలు తిన్న కూర గాని కూర అదర్స్ నువ్వే వండినట్టున్నావు. టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది. పాప కోసం చేసిందని చెప్తున్నాను కదా, మొత్తం నాకేస్తావేంటి? చంటి పిల్లడి చేతిలో ఉన్న చాక్లెట్ ని, మందు తగ్గ నోటి దగ్గర చికెన్ ని లాక్కకూడదా? కళ్ళు పోతాయి. నువ్వు అసలు మనిషివేనా? సిగ్గులేదు. అమ్మా ఆగు. అంతా అయిపోయిన తర్వాత ఈయన మీద అరిచి ఏంటి లాభం? తినని. ఇదిగో తినవు. ఏంతో పొడి చికెన్ కోసం రాతం చేసి పెళ్ళిస్తున్నావు. సాయంత్రం తెచ్చి పెడసాలే. అన్ని తెచ్చి పడేబట్టి ఈ సంసారం ఇలా సాగుతుంది. అవును, పొద్దున నీ దగ్గర డబ్బులు లేవు కదా, మందెలా వచ్చింది? ఎలా వస్తుంది? డబ్బులు పోసుకుంటే వస్తుంది. అదే ఆ డబ్బుల కోసం మళ్ళీ ఏదో పని చేసావని అడుగుతుంది. కొంపదీసి వంటగదిలో ఏమైనా తీసావా ఏంటి? అబ్బా, కిషన్ పోపు డబ్బులు నువ్వే దాచేసినట్టు, నేను తీసుకెళ్లిపోయినట్టు అక్కడ ఏమీ లేవులే. ఉదయాన్నే ఎతికాను, ఒక పైసా కూడా కనపడలేదు. మరి మందుకు డబ్బులు ఎలా వచ్చాయి? ఇంత గ్రేట్ శివాకినే ఇచ్చింది. ఆవిడ నీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? ఆవిడ ఎదురొచ్చి చేతిలో దక్షిణ పెట్టి దండం పెట్టడానికి నేనేమన్నా స్వామీజీనా? నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అవసరం ఉన్నాను, ఇచ్చింది పూచుకున్నాను, అంతే. దట్స్ ఆల్. సిగ్గులేదా నీకు అసలు? నీకు ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదని? చెప్పావులే అమ్మా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దని. నాకు నీతో చెప్పడం కాదు, నువ్వు మాత్రం ప్రణయ్తో రాసుకు పూసుకొని తిరగడాలు, 31st నైట్ రోడ్డు మీద డాన్సులు, ఇంట్లోకి ఎత్తుకొని మరీ దిగబెట్టాలు, రేపు శ్రీశైలం షికార్లు, ఇవన్నీ నీ నాన్నకి తెలియనుకుంటున్నావా? నేను వాళ్ళతో శ్రీశైలం వెళుతోంది నా కోసం కాదు. మరి ఎవరి కోసం? నువ్వంటున్నట్టు ప్రణయ్తో షికార్లు చేయడానికి కూడా కాదు, పాప కోసం. నువ్వు పాప కోసం, నేను దీనికోసం, మందు కోసం, ఏదైనా ఇద్దరు అవసరం కోసమే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. నీతులు చెప్పింది చాలే అమ్మా, నేను వెళ్తున్నాను. ఒక గంట రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేస్తే బాగోదు. డిస్టర్బ్ చేయొద్దు. ఏ జన్మలో చేసుకున్న పాపమో మొగుడు రూపంలో నా మెడకు చుట్టుకుంది. అంత నా కర్మ.
ఏంటి ప్రణయ్ ఇక్కడికి తీసుకొచ్చావు? నీతో షాపింగ్ చేద్దామని. ఎందుకు? సర్ప్రైజ్ ఇద్దామని. అంటే నిన్న నేను ప్రేమ విషయంలో గొడవ చేసి సీరియస్ అయ్యేసరికి నన్ను కూల్ చేయడానికి తీసుకొచ్చినట్టున్నాడు. సరే పద. సరే. హలో సార్, ఏం కావాలి? కిలో పంచదార కావాలి. ఇది కిరాణా షాప్ కాదు సార్, బట్టల షాపు. మరి ఏం కావాలని అడుగుతావేంటి? బట్టలు ఎవరికి కావాలని సార్. అడగాలి. అలాగే సార్. తనకే మంచి బట్టలు చూపించు. కన్ఫర్మ్ నన్ను కూల్ చేయడానికి షాప్కి తీసుకొచ్చినట్టున్నాడు. పాపం ప్రణయ్ అనవసరంగా అనుమానించాను. నేనంటే చాలా ఇష్టమే. రండి సార్, పైన చూపిస్తాను. ఉమ్. చూడండి మేడం, ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్. మోడల్స్ బానే ఉన్నాయి కానీ ఈ డ్రెస్సులు మరీ ఎఫ్టీవీలో మోడల్స్ వేసుకునేలా ఉన్నాయి. అంటే నేను మోడ్రన్ గా ఉంటాను కదా, అందుకే అలాంటివి చూపించాడు. మోడర్న్ అయి ఉండొచ్చు కానీ ఒంటి నిండా బట్టలుంటే బాగుంటుంది కదా. మరి ఐటమ్ సాంగ్లో వేసుకునే డ్రెస్సులా కాకుండా సంసారపక్షంగా ఉండే డ్రెస్సులు చూపించు. అలాగే సార్. ప్రణయ్, డ్రెస్ నా టేస్ట్ తగ్గట్టు తీసుకోవాలా, నీ టేస్ట్ తగ్గట్టు తీసుకోవాలా? బిల్లు నువ్వు కడతావా నేను కట్టాలా? షాపింగ్ కి తీసుకొచ్చింది నువ్వే కాబట్టి నువ్వే కట్టాలి. అంటే నా టేస్ట్కి తగ్గట్టుగానే డ్రెస్ ఉండాలి. ఏది స్ట్రైట్ గా చెప్పవే. నేను ఏ విషయంలో అయినా స్ట్రైట్ గా క్లియర్ గానే ఉంటాను. నువ్వే అప్పుడప్పుడు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటావు. మిస్అండర్స్టాండ్ చేసుకోవడం మా అమ్మాయిల జన్మ హక్కు, భరించటం మీ అబ్బాయిల ప్రాథమిక బాధ్యత. నాకు డ్రెస్ ఎలా ఉంది? అది కాదు, ఇది చూడు. ఇదెలా ఉంది? ఇలా కాదు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ మిర్రర్ దగ్గర చూపించు. ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది కదా. నీ రియాక్షన్ ని బట్టి నాకు అర్థమైంది. బానే ఉంది కానీ కాస్త పొడవైనట్లేదు. లేదు, నాకు కరెక్ట్ గానే సెట్ అయింది. నీకోకే కానీ ప్రేమ హైట్ కాస్త తక్కువ కదా, తులం కండ కూడా ఎక్కువే. ప్రేమ ఏంటి? ఈ డ్రెస్ సెలక్షన్ నీకు అనుకుంటున్నావేంటి? నేను ప్రేమతో కలిసి శ్రీశైలం వెళ్తున్నాను కదా, అందుకే తనకు ఒక మంచి డ్రెస్ కొనివ్వాలనిపించింది.